హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ ఐడియాస్. మనం ఇంత ముందుకు కొన్ని వీడియోస్ లో టెక్నికల్ అనాలిసిస్ లో భాగమైన సింగిల్ క్యాండిల్స్టిక్స్ అండ్ మల్టిపుల్ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అంటే ఈ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్ లో భాగమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ల గురించి తెలుసుకుందాం. మార్కెట్ ను అనాలిసిస్ చేయడానికి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ లు ఎక్కడ తీసుకోవాలో తెలుసుకున్నాం. కానీ టార్గెట్ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది ఇప్పుడు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి నిర్దిష్టమైన ప్రైస్ పాయింట్లు. ఇవి మాక్సిమం బయర్స్ లేదా సేలర్స్ ఆసక్తిగా ఉన్న ప్రైస్ పాయింట్లు. ఇప్పుడు సపోర్ట్ ప్రైస్ గురించి చూద్దాం. ఈ ప్రైస్ పాయింట్ లో బయ్యర్స్ సేలర్స్ కంటే ఎక్కువగా ఉన్న పాయింట్. రెసిస్టెన్స్ ప్రైస్, ఈ ప్రైస్ పాయింట్ లో సేలర్స్ బయ్యర్స్ కంటే ఎక్కువగా ఉన్న పాయింట్. రెసిస్టెన్స్ లెవెల్, రెసిస్టెన్స్ అంటే ఇది ప్రైస్ ని పెరగకుండా స్టాప్ చేసే ప్రైస్ పాయింట్. రెసిస్టెన్స్ లెవెల్లో ట్రేడర్ మాక్సిమం సప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ పాయింట్. అంటే ఆ పాయింట్ దగ్గర సేలింగ్ చేయడానికి ఎక్కువ మంది ట్రేడర్స్ ప్రయత్నిస్తున్నట్టు. ఇది స్టాక్ లో అయినా ఇండెక్స్ లో అయినా కావచ్చు. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ముఖ్యమైన టెక్నికల్ అనాలిసిస్ టూల్. ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ట్రేడర్స్ ఎక్కడ సేల్ చేయాలి అంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది రెసిస్టెన్స్ లెవెల్ తెలియజేస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్ అనేది హారిజంటల్ లైన్. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన ఉంటుంది. టార్గెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర నుండి సేలింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు సపోర్ట్ లెవెల్ గురించి చూద్దాం. ఇది రెసిస్టెన్స్ లెవెల్ కి రివర్స్ లో ఉంటుంది. అంటే ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఇంకా కిందకు పడకుండా అడ్డుకుంటుంది. సపోర్ట్ లెవెల్ అనేది ప్రైస్ పాయింట్. ఇక్కడ ట్రేడర్స్ మాక్సిమం డిమాండ్ నుండి అక్కడ నుండి బై చేస్తున్నారు అన్నట్టు. ప్రైస్ అనేది సపోర్ట్ లెవెల్ వరకు ఫాల్ అయితే అక్కడ నుండి మార్కెట్ మళ్ళీ పుంజుకొని పైకి పెరుగుతుంది. సపోర్ట్ లెవెల్ అనేది ఎప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కింద ఉంటుంది. సపోర్ట్ లెవెల్ అనేది చాలా ముఖ్యమైనది. ఫాలింగ్ మార్కెట్ లో ట్రేడర్స్ సపోర్ట్ లెవెల్ ను గమనిస్తూ ఉంటారు. సపోర్ట్ లెవెల్ నుండి ట్రేడర్స్ బై చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సపోర్ట్ లెవెల్ అనేది హారిజంటల్ లైన్. సపోర్ట్ లెవెల్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కింద ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా గుర్తించాలి అనేది ఒక 4 స్టెప్స్ గా తెలుసుకున్నాం. మొదటిగా చార్ట్ లో డాటా పాయింట్ ని లోడ్ చేయాలి. ఇంట్రాడే పర్పస్ లో అయితే షార్ట్ టర్మ్ లో 3 నుంచి 6 నెలల డాటా తీసుకోవాలి. లాంగ్ టర్మ్ లో అయితే 12 నుంచి 18 నెలల డాటా తీసుకోవాలి. రెండవది ప్రైస్ జోన్స్ ని గుర్తించాలి. మార్కెట్ పైకి పెరిగినప్పుడు ఎక్కడి వరకు పెరిగి మళ్ళీ కింద పడ్డాయో ఆ పాయింట్ ను గుర్తించాలి. మార్కెట్ కిందకి పడుతున్నప్పుడు అక్కడ నుండి తిరిగి మళ్ళీ ఎక్కడికి పెరిగాయో ఆ పాయింట్ ని గుర్తించాలి. ఈ రెండో పాయింట్ లో మూడవది షార్ప్ రివర్సల్ పాయింట్ ని గుర్తించాలి. కనీసం ఈ ప్రైస్ జోన్స్ లో 3 జోన్స్ ను గుర్తించాలి. మూడవది ఈ ప్రైస్ యాక్షన్ పాయింట్స్ లో సేమ్ ప్రైస్ పాయింట్ లో ఉన్న జోన్ ని మరియు ఒకే టైం డ్యూరేషన్ లో ఏర్పడిన వాటిని మాత్రమే గుర్తించాలి. నాలుగవది ఈ ప్రైస్ యాక్షన్ జోన్స్ ని హారిజంటల్ లైన్ తో కలపాలి. ఈ లైన్ అనేది సపోర్ట్ లెవెల్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆధారంగా ఉంటుంది. ఈ లైన్ కరెంట్ మార్కెట్ పైన ఉంటే అది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. కరెంట్ మార్కెట్ కింద ఉంటే సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఆధారంగా టార్గెట్ ని ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలో తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మనం బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మా టెలిగ్రామ్ ఛానల్లో మేము పెట్టే అప్డేట్స్ మీరు ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాం. దాని ద్వారా లింక్ అప్ అవ్వండి. అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఇచ్చిన నంబర్ కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.